కంగ్రాట్స్ అండి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ అంటే తెలుగు అమ్మాయిలు రావాలి రావాలని చాలామంది అన్నారు. సో కంప్లీట్గా తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. బట్ మీరు చూస్ చేసుకునే విధానంలో అంటే ప్రతి మూవీ కూడా కొంచెం హిట్ రేంజ్లోనే వెళ్తున్నాయి. సో అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా, మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లే ఆ విధంగా ఉంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చూస్ అంటే ఇప్పుడు మేబీ నేను ఫస్ట్ నుంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నా దగ్గరకు వస్తున్నాయి. వాటిల్లో నాకు బాగా అనిపించి అంటే నేను ఎనర్జీస్ నమ్ముతానండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక పర్సన్ దగ్గర అనిపిస్తే, ఇప్పుడు మా మోహన్ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు సినిమా మీద వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమైపోతుంది. సో నా దగ్గరకు వచ్చే కథల్లో నా ఎనర్జీకి మ్యాచ్ అయ్యే పర్సన్స్తో వర్క్ చేస్తున్నాను. అది లక్కీలీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ నుంచి. ఓకే, మంచిదండి. మీది ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్పారు. అయితే డైరెక్టర్ గారు ఈ పాయింట్ తీసుకొచ్చినప్పుడు మీరు కథ విని దిగారా, లేదా ఆయన మీద నమ్మకంతో సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో దిగారా? అంటే అప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉండింది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు? మొదటిగా ఆయన మీద నమ్మకంతో కథ విన్నాను. ఓకే, కథ నచ్చింది కాబట్టి తర్వాత మూవీ స్టార్ట్ చేశాను. ఈ కథలో హీరో ఒక క్యారెక్టర్ కాదు, కథే హీరో. ఆ కథలో 7 భాగాలుగా ఉంటారు. అందులో ఒకరు అనని గారు కావచ్చు, ఒకరు రవితేజ్ గారు కావచ్చు, లేదంటే ఒకరు కిషోర్ గారు కావచ్చు. అందరివి కూడా ప్రధాన పాత్రలుగా ఉంటాయి. పర్టికులర్గా ఈ సినిమాలో పలానా వాళ్ళు ఇది అని చెప్పడానికి లేదు. అనని గారు ఒక మాట అన్నారు, బిర్యానీ వండితే అన్ని ఇంద్రియాలు కరెక్ట్గా ఇస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని. అలానే ఇందులో వెన్నెల కిషోర్ గారు కూడా ఒక లీడ్ రోల్. ఎట్ ది సేమ్ అందరిది కూడా లీడ్ రోల్సే. అందువల్ల కథని నచ్చి సినిమా స్టార్ట్ చేశాను. అనన్య గారు, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా ఇలాంటి ఒక తర్జన భర్జన అంతా నడుస్తున్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చాలా కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈరోజు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే పర్టికులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా పెట్టుకోలేదు. బట్ యునో ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా, లేకపోతే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. ఓకే, వాళ్ళు చేశారు, సో మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. సార్, మీకు క్వశ్చన్ కాదు, ఒక చిన్న డౌట్ మిమ్మల్ని నా అభిప్రాయం అడగాలనుకుంటున్నాను. ఓకే, మీరు సినిమాలు మేక్ అయిన తర్వాత వెళ్ళి వాటిని జస్టిఫై చేసి మీరు మీ ఐడియాలజీతో వాటిని చూసి వాటిని చాలా పెద్ద లెవెల్లో జనాల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న మీకున్న గ్రిప్కి అయితే హ్యాట్సప్ సార్, సూపర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి పర్సన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. బట్ నాకున్న ఒక అభిప్రాయం ఏంటంటే, మీరు స్క్రిప్ట్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ప్రొడక్షన్ కానీ పెట్టి యాస్పిరింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ప్రాజెక్టుల వరకు తీసుకెళ్ళే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏమన్నా మీలాంటి తెలియగల వాళ్ళు స్క్రిప్ట్ల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి అవుద్దని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. మేబీ అంటే పొలిమేరా 3 ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండి, పొలిమేరా 3. అండ్ గీతార్ట్స్లో యాజ్ ఇట్ ఈస్ ఏ మూవీస్ వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ నేర్చుకున్నయే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప తెలివి అట్లా ఏమి ఉండదండి. ఐ థింక్ మనం ఏం చేసినా ఆ పని మీద ఆ డెడికేషన్నే మనని, ఐ థింక్ దట్ కంటెంట్ ఆల్సో విల్ కమ్ అవుట్ దట్ వే. ఇప్పుడు ఈవెన్ ప్రమోషన్స్ కూడా అందరూ అదే డబ్బులు ఖర్చు పెడతారు. ఎవరైనా ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైనా ఒక 5 lakhs ఖర్చు పెట్టినా ఎవరైనా 5 lakhs ఖర్చు పెడతారు. కానీ ఒక పర్సనల్ టచ్ మనం ఫాలోఅప్ చేసుకుంటా అది ప్రాపర్గా అవుతుందా లేదా, ఐ థింక్ అది నా స్ట్రెంగ్త్ అని నేను బిలీవ్ చేస్తాను. ప్రమోషన్స్లో కూడా దట్ ఈస్ మై స్పెసిఫిక్ స్ట్రెంగ్త్. సో అరవింద్ గారు నేర్పించినవి, వాసు గారు నేర్పించినవి ఇంప్లిమెంట్ చేయడం తప్ప కొత్తగా నాకంటూ తెలివితేటలు అంటే ఉన్నదాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి శ్రద్ధగా చేస్తాను అంతే, అందుకంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ప్రొడ్యూసర్ గారు,
సో కథ నచ్చి మీరు నిర్మాణ రంగంలోకి దిగారు సార్. అంటే ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో మీరు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయగలిగారా, లేదంటే అదేమైనా లిమిట్ క్రాస్ అయిందా ఎక్కడన్నా? యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ కొత్త వాళ్ళతో తీయాలనుకున్నాం, కానీ కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక షార్ట్ పీరియడ్లోనే నాకు తెలిసింది. తర్వాత దీన్ని కొంచెం టైం తీసుకొని నోన్ ఆర్టిస్టులతోటే వెళ్ళాలి, ప్యాడింగ్ తోటే వెళ్ళాలి. టెక్నీషియన్లు చూసారంటే మీరు రామజోగయ్య శాస్త్రి గారు కానీ, పూర్ణాచారి గారు కానీ, కాసాల శ్యామ్ గారు కానీ, అలాగే సింగర్లు మంగిలి గారు కావచ్చు, లేకపోతే రాహుల్ సిప్లి గారు కావచ్చు, ఇలా ఓన్లీ ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్లు కూడా మనకి స్ట్రెంత్ ఉండాలి అనే ఉద్దేశంతో సినిమా నిర్మాణం ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని బలంగా తీసుకెళ్లాలని అనుకున్నాం. వంశీ గారు, సో ఇప్పుడు December 5th తర్వాత క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి థియేటర్స్ రిలీజ్ టైంలో, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా పెనిట్రేట్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25th రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్ పెనిట్రేషన్ వరకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరకు రాబోతున్న అవకాశం ఉంది. అండ్ కలెక్షన్స్ మీద, ఎందుకంటే దీనికి హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఉండడం వల్ల మోస్ట్లీ జనాలందరూ దీనికి స్పెండ్ చేస్తుంటారు అండ్ సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్యలో వస్తున్న గ్యాప్లో వస్తున్నారు. సో ఇది మీకు ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్? క్రిస్మస్ కూడా మంచి సీజన్ అండి. సో బట్ ఒక పెద్ద సినిమా చూసిన తర్వాత అంత మళ్ళా జనాలు థియేటర్లు రావటం అంటే కష్టమే, కానీ బట్ ఐ బిలీవ్ కాంపిటీషన్ ఉన్నా కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు వస్తాయి. సో క్లోజ్ టు 200 ఈజీలీ విల్ గో. యా, అండ్ కింద అంటే సి సెంటర్స్ వరకు అయితే ఐ డోంట్ థింక్ విల్ గో బికాజ్ పుష్ప రన్ ఉంటుంది. బట్ క్లోజ్ టు 200 ఈజీగా వెళ్ళిపోతాను నేను ఈ సినిమాకి. రాబిన్ హుడ్ ఇవి ఉన్న దట్ ఈస్ స్టిల్ ఫైన్. మనకున్న థియేటర్ సెటప్ ఒక 3-4 మూవీస్ని, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా 4 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, అన్నిటిని అకామిడేట్ చేస్తున్నాం కదా. సో దిస్ ఆల్సో విల్ బి అకామిడేటెడ్, నో డౌట్. అండ్ సంక్రాంతి కంటే పెద్ద సినిమాలు కాబట్టి అకామిడేషన్ విల్ బి ఫైన్. చిన్న పెద్ద అని ఏం లేదు, మనం తీసుకెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది, అదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ అయిన సినిమా ఒకటి రోటీ కపడ రొమాన్స్ అని, వాళ్ళు థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది పడి వాళ్ళు థర్స్డే రోజు రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి. అంటే మీలాంటి బ్యాకింగ్ అందరికి దొరకదు కాబట్టి. ప్యాకింగ్ అట్లా కాదు, రోటీ కపడా రొమాన్స్ నాకు ఐ డోంట్ నో అండి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ గెట్ 200 స్క్రీన్స్, 100%. 200 స్క్రీన్స్ డెఫినెట్గా వచ్చేస్తాయి మనకి. మోహన్ గారు సార్, ఇక్కడ సరే టీజర్ చూస్తున్నప్పుడు మన నవీన్ గారిది సాయి శ్రీనివాస్ ఆత్రేయ అది స్ట్రైక్ అయింది సార్ నాకు. దానికి దీనికి సిమిలారిటీస్ ఏమున్నాయి అంటే ఏమన్నా? మీరు అనుకోవడం సిమిలారిటీ, ఇంకేం లేదు. అంటే దాని సంబంధం సేమ్ అదే స్ట్రైక్ అయింది నాకు స్టోరీ విషయంలో, కానీ ఏం డిఫరెన్సెస్ ఏమున్నాయి? అట్లాంటిది ఏముంటుంది, థ్రిల్లర్ అంతే. అది థ్రిల్లరే, డిటెక్టివ్ ఇది డిటెక్టివ్, అది థ్రిల్లరే ఇది థ్రిల్లరే. ఇంకొకటి శ్రీకాకుళం స్లాంగ్ పెట్టడానికి అదే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఇది యాక్చువల్గా అందులో చెప్పాం కదా, రాజీవ్ గాంధీ గారు మర్డర్ అనే దాని మీద నుంచి స్టార్ట్ అవుద్ది అనేది. అంటే ఇది ఫిక్షను నాన్ ఫిక్షను కలిపి రాసుకున్న కథ అండి ఇది, మిక్స్. అంటే షెర్లాక్ హోమ్స్ అనేది మనం ఫస్ట్ నుంచి చూస్తుంది ఫిక్షనల్ క్యారెక్టర్, అది నిజ జీవితంలో ఎవరు లేరు, అతను ఫాలో అయ్యి వచ్చింది తప్ప. రాజీవ్ గాంధీ గారు అనేది ఆ 1991లో జరుగుద్ది కదా. అప్పుడు మే 21 ఆయన రాజీవ్ గాంధీ గారు విశాఖపట్నం వచ్చారు. అప్పట్లో వచ్చి వెళ్ళిన తర్వాత చనిపోయారు. ఆ రోజు జరిగిన కథ తీసుకుని చేసామండి అంతే, ఒక అవుట్లైన్లో దాని మీద చేసిన కథ అంతే, థ్రిల్లర్. సార్ ప్రొడ్యూసర్ గారు సార్, ఇందాక అన్నారు సార్ కొత్త వాళ్ళతో సినిమా చేస్తే ఏమవుతుందో నాకు తెలిసిందని చెప్పారు, అంటే ఏమని చెప్పగలరు? షూటింగ్లోనే అయిపోతున్నాయి. ఓకే, షూటింగ్ తీసిన తర్వాత 50% సినిమాలు షూటింగ్లో అయిపోతున్నాయి, 20% పోస్ట్ ప్రొడక్షన్లో అయిపోతున్నాయి, 10% బయటకు వచ్చిన తర్వాత అయిపోతున్నాయి. ఇది అందుకనే ప్యాడింగ్ పెట్టి తీయాలనుకున్నాను. అనన్య గారు మ్యామ్ ఎక్కడ?